హనుమ అలా కాదు. ఆయన భవిష్యత్ చతురాననాయ నమః అని ఆయనకు ఒక బిరుదు. ఆయన రాబో కాలంలో, రాబో యుగంలో ఆయనే బ్రహ్మగారు అవుతారు. అంతటి గొప్ప స్థితి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. కేవలం ఆయనకు ఒక లౌల్యం ఉంది. లౌల్యము అంటే ఒక దురల్వాటు ఉన్నవాడు ఆ దురల్వాటు యొక్క పేరు ఎత్తేటప్పటికీ తనని తాను ఎలా నిగ్రహించుకోలేడో, హనుమకి కూడా ఒక వ్యసనం ఉంది. ఆయన ఆ పేరు ఎత్తితే ఆగలేరు. ఏమిటి ఆ వ్యసనము అంటే రామకథాలోలాయ నమః. ఆయనకి రామకథాలోలుడు. ఎవరు చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తాడు, అతనికి ఏమైనా వచ్చా రాదా ఆయనకు అనవసరం. రామ 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 అన్నారనుకోండి ఆయన వస్తారు. రామకథ చెప్పారనుకోండి ఆయన వస్తారు. ఆయన రామకథాలోలుడు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ రామకథ చెప్తే అక్కడికి వస్తారు. సంపూర్ణ రామాయణం జరుగుతున్న చోట హనుమ అలా కాదు. ఆయన భవిష్యత్ చతురాననాయ నమః అని ఆయనకు ఒక బిరుదు. ఆయన రాబో కాలంలో, రాబో యుగం